అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు అయితే మీ అందరికి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దొండకాయ కర్రీని ఈ విధంగా చేస్తే చాలా మంది రెగ్యులర్గా గుత్తి వంకాయ కర్రీ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఒక్కసారి ఇలా గుత్తి దొండకాయ కర్రీ ట్రై చేయండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా మంచి థిక్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చి ధనియాలు అలాగే యాలకులు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అయితే లాస్ట్లో వేసుకోవాలి. ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారేలోపు దొండకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ దొండకాయల్ని మనం గుత్తొంకాయల్ని కట్ చేసుకుంటాం కదా, అదే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇవి వంకాయలు వేగినంత తొందరగా అయితే వేగవు. ఇవి వేగడానికి కొంచెం టైమే పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగేలోపు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి అంతా, వీటన్నిటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లము ఎల్లిపాయ అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అయిన తర్వాత దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకైతే ఇక్కడ దొండకాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనమైతే కర్రీ కోసం అయితే గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మంచిగా వేడయ్యాక పోపు కోసం అయితే అందులో ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ చాప్ చేసి ఇంత సన్నగా రావు కదా, నేనైతే గ్రేట్ చేశానండి చాపర్లో వేసి, అందుకని ఇంత సన్నగా వచ్చాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది మంచి థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటోలను కూడా సన్నగా చాప్ చేసి వేసాను. అవి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవంతా పచ్చివాసన పోయాక ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ పేస్ట్ మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని ఉప్పుని వేసుకొని మొత్తం మంచిగా కలిసిపోయేలాగా మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కర్రీ మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేశారంటే మీ ఇంట్లో ఎవరైనా దొండకాయ కర్రీ తినని వాళ్ళు ఉంటే కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ మొత్తం పైన ఇలా తేలుతూ ఉంటే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందులో మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు అది మొత్తం మరిగిన తర్వాత అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ ఉడికించామంటే మనకు ఈ మసాలా అనేది మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేసి దొండకాయ ముక్కలు అనేవి చప్పగా లేకుండా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచామంటే మనకు పైనంగా ఆయిల్ మొత్తం ఈ విధంగా తేలుతుంది. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. గుత్తి దొండకాయ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.